ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 15 మార్చ్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. అందువలన దేహ సంబంధములన్నిటినీ మర్చి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. ఇదే సత్యమైన గీతాసారము. ప్రశ్న: పిల్లలైన మీకు సహజ పురుషార్థం ఏది? జవాబు: మీరు పూర్తి నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉండటం వల్లనే తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయాలి. సృష్టి చక్రంను త్రిప్పుతూ ఉండాలి. తండ్రి స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి, ఆయువు పెరుగుతుంది. చక్రంను తెలుసుకోవటం ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇదే సహజ పురుషార్థం. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి మళ్ళీ అర్థం చేయిస్తున్నారు. ప్రతిరోజు జ్ఞానమిస్తారు. ఖచ్చితంగా కల్పకృతం వలె మనం గీతా జ్ఞానం చదువుకుంటున్నామని పిల్లలకు తెలుసు. అయితే చదివించేది కృష్ణుడు కాదు, పరంపిత పరమాత్మ మనల్ని చదివిస్తున్నారు. వారే మళ్ళీ మనకు రాజయోగం నేర్పిస్తున్నారు. ఇప్పుడు మీరు నేరుగా భగవంతుడి నుండే వింటున్నారు. భారతవాసులకు గీతయే ఆధారము. ఆ గీతలో కూడా రుద్రజ్ఞాన యజ్ఞంను రచించారని రాయబడింది. ఇది యజ్ఞమే కాక పాఠశాల కూడా అయినది. బాబా వచ్చి సత్యమైన గీతను వినిపించినప్పుడు మనం సద్గతిని పొందుతాము. మనుషులకు ఇది అర్థం కాదు. సర్వుల సద్గతి దాత అయిన తండ్రిని ఒక్కరినే స్మృతి చేయాలి. గీతను భలే పఠిస్తూ వచ్చారు, కానీ రచయిత రచనల గురించి తెలియనందున నేతి నేతి అంటూ వచ్చారు. సత్యమైన గీతను సత్యమైన తండ్రే వచ్చి వినిపిస్తున్నారు. ఇవన్నీ విచారసాగర మంతనం చేయవలసిన విషయాలు. ఎవరైతే సేవ చేస్తారో వారు దీనిపై మంచి గమనం ఉంచుతారు. ప్రతి చిత్రంలో జ్ఞానసాగర్లు, పతిత పావనులు, గీతా జ్ఞానదాత, పరంప్రియ పరంపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురు అయిన శివ భగవాను వాచ అని తప్పకుండా రాయాలని బాబా చెప్పారు. త్రిమూర్తి శివ పరమాత్మనే గీతా భగవానుడు అని, కృష్ణుడు కాదని తప్పకుండా రాయాలి. తద్వారా గీతా జ్ఞానదాత త్రిమూర్తి శివ భగవానుడే కానీ కృష్ణుడు కాదని మనుషులందరూ అర్థం చేసుకుంటారు. దీనిపై అభిప్రాయాలను కూడా రాయించుకోవాలి. మనకు ముఖ్యమైనది గీత. తండ్రి మనకు ప్రతిరోజు కొత్త కొత్త పాయింట్లు కూడా తెలియజేస్తూ ఉంటారు. ముందే బాబా ఎందుకు చెప్పలేదు అని అనుకోరాదు. డ్రామాలో లేదు కనుక చెప్పలేదు. బాబా మురళీల నుండి కొత్త కొత్త పాయింట్లు తీస్తూ ఉండాలి. ఉన్నతము పతనము అని కూడా రాస్తారు. హిందీలో కూడా భారతదేశ ఉత్థాన పతనాలని అంటారు. ఉన్నతము అంటే రైస్ అనగా దైవీ వంశ నిర్మాణము. 100% పవిత్రత, శాంతి, సుఖముల స్థాపన జరుగుతుంది. మళ్ళీ అర్ధకల్పం తర్వాత పతనము అంటే ఫాల్ ప్రారంభమవుతుంది. చివర్లో అసురి వంశపు పతనము, దైవీ వంశ ఉన్నతి మరియు నిర్మాణాలు జరుగుతాయి. పతనంతో పాటు వినాశనము అని కూడా రాయాలి. మీ ఆధారమంతా గీతపైనే ఉంది. తండ్రే వచ్చి సత్యమైన గీతను వినిపిస్తారు. బాబా ప్రతిరోజు దీనిపైనే అర్థం చేయిస్తున్నారు. పిల్లలందరూ ఆత్మలే. దేహ సంబంధమైన విస్తారమంతా మర్చి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు. ఆత్మ శరీరం నుండి వేరవుతూనే సర్వ సంబంధాలు మర్చిపోతుంది కదా. కనుక ఇప్పుడు దేహ సంబంధాలన్నీ మర్చి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చేయమని తండ్రి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా. వాపస్ వెళ్లేందుకే అర్ధకల్పం నుండి ఇంత భక్తి మొదలైనవి చేశారు. సత్యుగంలో వాపస్ వెళ్లేందుకు ఎవరూ పురుషార్థం చేయరు. అక్కడంతా సుఖమే సుఖముంటుంది. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు. సుఖంలో ఎవ్వరూ చేరు,
అనే గాయనం కూడా ఉంది. కానీ సుఖం ఎప్పుడుండేదో దుఃఖం ఎప్పుడుండేదో అర్థం చేసుకోరు. మన విషయాలన్నీ గుప్తము. మనం కూడా ఆత్మీక సైన్యమే. మనము శివబాబాకు శక్తి సైన్యము. దీని అర్థం కూడా ఎవరికి తెలియదు. దేవీలు మొదలైన వారిని ఎంతగానో పూజిస్తారు. కానీ వారి జీవిత చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. ఎవరినైతే పూజిస్తారో వారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి కదా. మొదట అత్యంత ఉన్నతులైన శివుని పూజ, ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులకు పూజ జరుగుతుంది. వారి తర్వాత లక్ష్మీనారాయణులకు, రాధాకృష్ణులకు మందిరాలున్నాయి. ఇంకా పూజింపబడే వారెవ్వరూ లేరు. ఒక్క శివబాబాకే భిన్న భిన్న పేర్లతో మందిరాలు నిర్మించారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రమంతా ఉంది. డ్రామాలో ముఖ్యమైన పాత్రధారులు కూడా ఉంటారు కదా. అది హద్దులోని డ్రామా. ఇది అనంతమైన డ్రామా. ఇందులో ముఖ్యమైన వారు ఎవరెవరో మీకు తెలుసు. ఓ రామా, అసలు ఈ ప్రపంచమే లేదు, అంతా కల్పన అని మనుషులు అంటారు. దీనిపై ఒక శాస్త్రం కూడా తయారు చేశారు. కానీ దాని అర్థం ఏమాత్రమూ తెలియదు. పిల్లలైన మీకు తండ్రి చాలా సులభమైన పురుషార్థం నేర్పించారు. ఏమీ మాట్లాడక నిశ్శబ్దంగా ఉండటమే చాలా సులభమైన పురుషార్థం. నిశ్శబ్దంగా ఉండటం వల్లనే తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయాలి, సృష్టి చక్రంను కూడా స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు నిరోగులుగా అవుతారు. ఆ యథార్థం వృద్ధి చెందుతుంది. చక్రంను తెలుసుకున్నందున చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇప్పుడు నరకానికి అధికారులుగా ఉన్నారు. మళ్ళీ మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. పిల్లలైన మీరంతా స్వర్గానికేమో అధికారులుగా అవుతారు. కానీ పదవిలో అయితే తేడా ఉంటుంది. ఇతరులను మీ సమానంగా ఎంతగా చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. అవినాశి జ్ఞానరత్నాలను దానం చేయకుంటే రిటర్న్గా మీకు ఏం లభిస్తుంది? ఎవరైనా ధనవంతులుగా ఉంటే పోయిన జన్మలో వారు దానపుణ్యాలు బాగా చేశారని అంటారు. రావణ రాజ్యంలో అందరూ పాపకర్మలే చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. అందరికంటే గొప్ప పుణ్యాత్ములు శ్రీ లక్ష్మీనారాయణులు. అందరినీ శ్రేష్టంగా తయారు చేస్తారు. కనుక బ్రాహ్మణులు కూడా ఉన్నతంగా ఉంచుతారు. దాన్ని ప్రాలబ్ధం అని అంటారు. ఈ బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణులు శ్రీమతంను అనుసరించి ఈ శ్రేష్ఠ కర్తవ్యం చేస్తారు. బ్రహ్మ పేరు ముఖ్యమైనది. త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు కదా. ఇప్పుడు మీరు ప్రతిదానికి త్రిమూర్తి శివ అని అనాల్సి ఉంటుంది. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనము అని గాయనం ఉంది కదా. విరాట రూపంను కూడా తయారు చేస్తారు. కానీ అందులో శివుని కానీ బ్రాహ్మణులను కానీ చూపించరు. ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. మీలో కూడా ఈ విషయాలు అతి కష్టం మీద ఎవరికో ఒకరికి అరుదుగా బుద్ధిలో యథార్థంగా కూర్చుంటాయి. అనేక పాయింట్లు ఉన్నాయి కదా. వాటిని టాపిక్స్ అని కూడా అంటారు. మీకు ఎన్నో టాపిక్స్ లభిస్తాయి. సత్యమైన గీతను భగవంతుని ద్వారా విన్నందున మనుషులు దేవతలుగా, విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇవి చాలా మంచి టాపిక్స్. కానీ వీటిని విశదీకరించుటకు తెలివి కావాలి కదా. మనుషులు అర్థం చేసుకుని మిమ్మల్ని అడిగేందుకు స్పష్టంగా రాయాలి. ఎంతో సులభమైనవి. ఒక్కొక్క జ్ఞాన విషయం లక్షల కోట్ల రూపాయలు విలువైనది. దీని ద్వారా మీరు ఎంతో విలువైన వారిగా అవుతారు. మీ ఒక్కొక్క అడుగులో పద్మాల సంపాదన ఉంది. అందుకే దేవతలను కూడా పద్మ పుష్పాలలో చూపిస్తారు. మీరు బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు. వారు మీ పేరునే మాయం చేస్తారు. ఆ బ్రాహ్మణులు చంకలో పంచాంగంను, గీతను ఉంచుకుంటారు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. మీ బుద్ధిలో సత్యమే ఉంటుంది. వారి బుద్ధిలో గ్రంథములుంటాయి. మనము శ్రీమతంను అనుసరించి స్వర్గంను తయారు చేస్తున్నామని, తండ్రి రాజయోగం నేర్పిస్తున్నారని మీకు నష ఉండాలి. మీ వద్ద ఏ గ్రంథమూ లేదు. కానీ ఈ చిన్న సాధారణ బ్యాచ్ మీ సత్యమైన గీత. ఇందులో
త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. మొత్తం గీతంతా ఇందులోనే వచ్చేసింది. ఒక్క సెకండ్లో గీతంతా అర్థం చేయించబడుతుంది. ఈ బ్యాచ్ ద్వారా మీరు ఎవరికైనా ఒక్క సెకండ్లోనే అర్థం చేయించగలరు. వీరు మీ తండ్రి. వారిని స్మృతి చేస్తే మీ పాపాలు వినాశనమవుతాయి. రైల్లో ప్రయాణిస్తూ, నడుస్తూ, తిరుగుతూ ఎవరు లభించిన వారికి బాగా అర్థం చేయించండి. కృష్ణపురికైతే అందరూ వెళ్ళాలని కోరుకుంటారు కదా. ఈ చదువు ద్వారా మీరు కృష్ణునిగా తయారవ్వగలరు. చదువు ద్వారా రాజ్య స్థాపన జరుగుతుంది. ఇతర ధర్మస్థాపకులెవ్వరూ రాజ్యంను స్థాపించరు. భవిష్యత్తులో 21 జన్మల కొరకు మనం రాజయోగంను నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. ఇది చాలా మంచి చదువు. ప్రతిరోజు 1 గంట చదివితే చాలు. ఆ చదువైతే 4-5 గంటలు చదువుతారు. కానీ ఈ చదువును 1 గంట చదివితే చాలు. అందులోనూ అమృతవేళ సమయం అందరూ ఖాళీగానే ఉంటారు. ఎవరికైనా బంధనం ఉంటే అమృతవేళ రాలేకుంటే ఇతర సమయాల్లో రావచ్చు. బ్యాచ్ ఎప్పుడూ ధరించే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సందేశం ఇస్తూ వెళ్ళండి. వార్తాపత్రికలలో బ్యాచ్ను అచ్చువేయలేరు. ఒకవైపు మాత్రమే అచ్చువేయవచ్చు. విశదీకరణ లేకుంటే మనుషులు అర్థం చేసుకోలేరు. ఇది చాలా సులభమైన జ్ఞానము. ఈ వ్యాపారము ఎవరైనా చేయవచ్చు. మీరు స్మృతి చేయలేకున్నా ఇతరులకు చెప్పి స్మృతి చేయించినా మంచిదే. ఇతరులకు దేహీ అభిమానులుగా అవ్వండి అని చెప్తూ స్వయం దేహాభిమానులుగా ఉంటే ఏవో కొన్ని వికర్మలు జరుగుతూనే ఉంటాయి. మొదట తుఫాన్లు మనసులో వస్తాయి. ఆ తర్వాత కర్మలు చేస్తారు. మనసులో చాలా తుఫాన్లు వస్తాయి. బుద్ధిలో నిర్ణయించాలి. చెడు కర్మలు ఎప్పుడూ చేయరాదు. మంచి కర్మలు చేయాలి. మంచి చెడు సంకల్పాలు వస్తూనే ఉంటాయి. చెడు సంకల్పాలను అడ్డుకోవాలి. దానికి కావలసిన బుద్ధిని తండ్రి మనకు ఇచ్చారు. ఇతరులకు ఎవరికీ అర్థం కాదు. వారు తప్పు పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు రైట్ పనులే చేయాలి. మంచి పురుషార్థం వలన మంచి పనులే జరుగుతాయి. తండ్రి ఏమో ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. అచ్చా, మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. కర్మబంధనాలను తుంచివేసే పురుషార్థం. చాలామంది మనుషులు మేమేం చేయాలి, మా కర్మబంధనాలను ఎలా తెంచేయాలి అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జాతకం తండ్రికి తెలుసు. ఒక్కసారి హృదయపూర్వకంగా తండ్రికి సమర్పితం అవ్వటం పిల్లల పని. తమ బాధ్యతను వారికి అప్పగించాలి. వారు ప్రతి ఒక్కరిని చూసి మీరు ఏం చేయాలో సలహానిస్తారు. ప్రాక్టికల్గా ఆధారం కూడా తీసుకోవాలి. అంతేగాని కేవలం వింటూ ఉండండి, మళ్ళీ తమ మతంనే అనుసరించమని కాదు. తండ్రి సాకారంలో ఉన్నారు కనుక పిల్లలు కూడా స్థూలంగా తండ్రి, టీచర్, గురువు యొక్క ఆధారంను తీసుకోవాలి. ఆజ్ఞ లభించిన పాలన చేయలేకపోతే ఇంకా కళ్యాణం జరుగుతుంది. కనుక ఆజ్ఞను పాటించేందుకు కూడా ధైర్యం ఉండాలి. నడిపించేవారు రమణీకమైన వారు. వీరి కళ్యాణం ఎందులో ఉందో వారికి తెలుసు. కనుక వారు కర్మబంధనాలను ఎలా తెంచేయాలో అలాంటి ఆదేశంను ఇస్తారు. పిల్లలు మొదలైన వారి గతి ఏమవుతుంది అనే ఆలోచన కూడా ఎవ్వరికీ రాకూడదు. ఇందులో ఇల్లు వాకిళ్ళు వదిలేసే విషయమే లేదు. ఇదైతే డ్రామాలో కొంతమంది పిల్లలకు మాత్రమే ఇల్లు వదిలే పాత్ర ఉంది. ఒకవేళ ఈ పాత్ర లేకుంటే మీకిప్పుడు జరుగుతున్న సేవ ఎవరు చేయాలి? ఇప్పుడైతే ఇల్లు వదిలే మాటే లేదు. అయితే పరమాత్మకు చెందిన వారిగా అయిపోవాలి. భయపడకండి, ధైర్యం చేయండి. పోతే భయపడేవారు స్వయం కూడా సంతోషంగా ఉండరు మరియు తండ్రికి సహాయకారులుగా కూడా అవ్వరు. ఇక్కడైతే వారికి పూర్తి సహాయకారులుగా అవ్వాలి. ఎప్పుడైతే జీవించి ఉండి మరణిస్తారో అప్పుడే సహాయకారులుగా అవ్వగలరు. ఎక్కడైనా ఆటంకం వస్తే వారు సహాయం చేసి దాటేస్తారు. కనుక బాబాకు మనసా వాచా కర్మన సహాయకారులుగా అవ్వాలి. ఇందులో ఏ కొంచెం మోహమున్నా అది కింద పడేస్తుంది.
కనుక ధైర్యం ఉంచండి, ముందుకు వెళ్ళండి. ధైర్యంలో బలహీనంగా ఉండే తికమక పడతారు. అందువలన మీ బుద్ధిని పూర్తిగా పవిత్రంగా చేసుకోవాలి. వికారాల అంశం కొద్దిగా కూడా ఉండరాదు. గమ్యం ఏమైనా దూరంగా ఉందా? అయితే పైకి ఎక్కే మార్గం కొంచెం వంకరగా ఉంది. కానీ సమర్థుడైన బాబా సహాయం తీసుకుంటే భయం ఉండదు, అలసట ఉండదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఒక్కొక్క అవినాశి జ్ఞానరత్నము లక్షల కోట్ల రూపాయల విలువైనది. వీటిని దానం చేసి ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకోవాలి. ఇతరులను మీ సమానంగా తయారు చేసి ఉన్నత పదవి పొందుకోవాలి. సెకండ్ పాయింట్, వికర్మల నుండి రక్షింపబడేందుకు దేహీ అభిమానిగా ఉండే పురుషార్థం చేయాలి. మనసులో ఎప్పుడైనా చెడు సంకల్పాలు వస్తే వాటిని ఆపి మంచి సంకల్పాలు చేస్తూ ఉండాలి. కర్మేంద్రియాలతో ఎప్పుడూ తప్పు కర్మలు చేయరాదు. ఈరోజు వరదానము. ఆత్మీయత యొక్క ప్రభావం ద్వారా ఫరిస్తాపన్ యొక్క మేకప్ చేసుకునే సర్వుల స్నేహి భవ. ఏ పిల్లలైతే సదా బాప్దాదా సాంగత్యంలో ఉంటారో వారిపై బాప్దాదా సాంగత్యపు రంగు ఎలా పడుతుంది అంటే ప్రతి ఒక్కరి ముఖంపై ఆత్మీయత ప్రభావం కనిపిస్తుంది. ఆ ఆత్మీయతలో ఉండటం వలన ఫరిస్తాపన్ యొక్క మేకప్ స్వతహాగానే అయిపోతుంది. ఎలాగైతే మేకప్ చేసుకున్న తర్వాత ఎవరెలా ఉన్నా కానీ మారిపోతారో, మేకప్ చేసుకున్నందువలన సుందరంగా కనిపిస్తారో, అలా ఇక్కడ కూడా ఫరిస్తానపు మేకప్ ద్వారా మెరిసిపోతూ ఉంటారు. అంతేకాక ఈ ఆత్మిక మేకప్ సర్వులకు స్నేహిగా చేస్తుంది. అలా ఇక్కడ కూడా ఫరిస్తా తనపు మేకప్ ద్వారా మెరిసిపోతూ ఉంటారు. అంతేకాక ఈ ఆత్మిక మేకప్ సర్వులకు స్నేహిగా చేస్తుంది. స్లోగన్: బ్రహ్మచర్యము, యోగము మరియు దివ్య గుణాల ధారణయే సహజమైన పురుషార్థము. అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి. మీ మాటలు మరియు స్వరూపము రెండూ జతలో ఉండాలి. మాటలు స్పష్టంగా కూడా ఉండాలి, అందులో స్నేహం కూడా ఉండాలి. నమ్రత, మధురత, సత్యత కూడా ఉండాలి. కానీ స్వరూపం యొక్క నమ్రత కూడా ఉండాలి. ఈ రూపంతోనే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. నిర్భయంగా ఉండాలి, కానీ మాటలు మర్యాద లోపలే ఉండాలి. అప్పుడు మీ మాటలు కఠినంగా ఉండవు, మధురంగా అనిపిస్తాయి. అచ్చా, ఓం శాంతి.